మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. బతుకు తెరువు కోసం కోవిడ్ ప్రాంతానికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడుతున్న ఒక వ్యక్తిని మనం ఇంతకు ముందు చూసాం కదా. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. సో ఆ వ్యక్తి మన దగ్గరే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా చెప్పండి సార్. ఎలా ఉన్నారన్నా? బాగానే ఉన్నాను సార్. ఎలా జరిగింది జర్నీ? బాగానే ఉంది సార్. జర్నీ అయితే బాగానే జరిగింది. ఎందుకంటే అక్కడ పడిన టార్చర్ కంటే చచ్చిపోవడం చాలా బెటర్ అనిపించింది నాకు. అతను పెట్టిన టార్చర్ కంటే 100 రెట్లు చావే చాలా ఆనందం అనిపించింది నాకు. దేనికోసం అయితే బయలుదేరారు కోవిడ్కి మీరు? సార్ నేను ఏదో కొంచెం అప్పులు ఉన్నాయి ఇంటి దగ్గర. ఇల్లు కట్టడానికి కొంచెం అప్పులు చేశాను. అయితే ఇల్లు పూర్తి కాలేదు. కాకపోగా కొంచెము పని ఎంత అట్లాగే ఉంది. గోళ్ళ కట్టి కొంచెం అప్పులు అయ్యాను. ఏదో సంపాదించి కడదాం అనుకున్నాను. కానీ బయట పోయి కోయేటికి పోయి సంపాదించి కడదాములే అనుకొని కోయేటికి వెళ్ళాను. అది కూడా అప్పు చేసి వెళ్ళాను సార్. అక్కడైతే డబ్బు లేదు. వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసి కోయేటికి పోవాలని అప్పు కట్టుకోవాలి చేసుకొని వెళ్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు సార్ నాకు అలాంటి పని, అలాంటి ఎడారులు ఉంటుందని. నాకు ఇక్కడ గొర్రెలు కాయడం ఒకటే అని చెప్పారు. అక్కడికి వెళ్తే పావురాలు. ఎవరు చెప్పారు గొర్రెలు కాయడం అని చెప్పేసి? ఏజెంట్ చెప్పారా లేకపోతే అక్కడున్న పని వాళ్ళు చెప్పారు? అక్కడున్న ఏజెంటే చెప్పారు. ఏజెంట్ ఉత్త గొర్రెలు ఒకటే ఉంటాయి, గొర్రెలు కాసుకొని ఉండడమే, మేత వేసుకోవడం, నీళ్లు పెట్టుకోవడం అన్నాడు. అక్కడికి వెళ్తే కానీ తెలియదు. అక్కడ గొర్రెలు, పావురాలు, మేకలు, మళ్ళీ బాతులు, హంసలు, కుక్కలు, కోళ్ళు, పిల్లిలు, ఈ లవ్ బర్డ్స్, పిచ్చుకలు, గువ్వలు, రకరకాల పక్షులు, చెట్లకు నీళ్లు పోయడము, ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. అయితే 2-3 కిలోమీటర్లు నీళ్లు పోసుకెళ్ళి చేయలేక నా వల్ల కాక ఇంకో మనిషిని పిలిపించమంటే అతను పిలిపియక నేను నానా అవసరం పడి మొత్తానికి సావే సుఖం అనుకునే టైంలో ఈ వీడియో ఒకటి పెట్టాను సార్. ఆ టైంలో సుమన్ టీవీ వాళ్ళు ఇది చూసిన వాళ్ళు వైరల్ బాగా చేసి నన్ను మొత్తానికి నా భార్య బిడ్డల దగ్గరికి చేర్చారు. దీనికి కారణం మన నారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన పీలేరు ఎమ్మెల్యే గారు, మన గ్రామ సర్పంచ్ సార్ గారు. వాళ్ళు లేకపోతే ఇంతదాకా నేను వచ్చేవాడిని కాదు, నా భార్య బిడ్డల్ని కలిసేవాడిని కాదు సార్. మీ గోడు చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారు అక్కడ? లేరు సార్, ఎవరు లేరు. అంటే పనిలో పెట్టిన వాళ్ళు ఉంటారు కదా. పనిలో పెట్టిన వాళ్ళు లేరు, ఎవరు లేరు సార్. ఇక్కడ ఉన్నది ఏజెంటు. వాళ్ళు అక్కడ రారు, ఎడారిలోకి రారు. కొయ్యేటికి అక్కడికి 140 కిలోమీటర్లు సార్. సిటీకి ఎడారికి 140 కిలోమీటర్లు. ఎటు పక్క చూసినా ఎడారే తప్ప మంచి ప్లేస్ అనేది లేదు సార్. అంటే మీకు వండుకోవడానికి ఆహారం అంతా ఎలా చేసేవారు? అది బియ్యము వాళ్ళు ప్రతి శుక్రవారము వండుకునేవాళ్ళు సార్. డిన్నర్ చేసుకునేవాళ్ళు. ఆ రోజు నిద్ర ఉండేది కాదు నాకు. నైట్ తెల్లవారులు ఉండే వాళ్ళకు భోజనం చేసి పెట్టి మంచి చెడ్డ చూసి అయ్యేసరికి టైం సరిపోయేది. ఇంకా అని చెప్పని ఆ టైం దాకా వాళ్ళకి వండి పెట్టుకొని చేసేదాకా నాకు టైం సరిపోయేది. నిద్ర ఉండేది కాదు. వాళ్ళు తెచ్చుకునే బియ్యమే నేను వండుకునేవాడిని. కానీ 2-3 అవుతుంది సార్ నేను వండుకునేసరికి. అలా వండుకోలేక తినలేక నా వల్ల కాక బిస్కెట్ నీళ్లు తాగి గమ్మున ఉండిపోయండి. ప్రతి శుక్రవారం హాలిడే కదా, అక్కడ లీవ్ ఇస్తారు కదా. మాకు లేదు సార్. మీకు లేదా? మాకు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఎడారిలో నేను ఒక్కడే ఉన్నాను. వాటికి మేతలు గీతలు చూడాల్సింది నేను ఒక్కడే. టౌన్లో ఉన్న వాళ్ళకి శుక్రవారం సెలవు ఇస్తారు అన్నారు. కానీ నాకు తెలియదు వాళ్ళకు కూడా ఉందో లేదో తెలియదు. అన్నారు శుక్రవారం మాకు సెలవు ఉంటుందన్న అన్నారు. కానీ నాకు మాత్రం ఎడారిలో శుక్రవారం లేదు, శనివారం లేదు, ఆదివారం లేదు, ఏ వారము లేదు సార్. ప్రతిరోజు పని అనేది ఉంటుంది. మొత్తానికి 2 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా పని చేయాలి. ఓకే, మొత్తానికి ప్రభుత్వం అయితే మీ కష్టాన్ని గుర్తించింది సార్. గుర్తించి నారా లోకేష్ గారు అయితే ఇండియాకి అయితే తీసుకొచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు హ్యాపీగానే ఉంది. కానీ ఇప్పుడు నా బిడ్డల భవిష్యత్తు గురించి తలుచుకుంటేనే భయం అవుతుంది సార్. ఎందుకు? నా బిడ్డలకి చదువు లేదు. ఇప్పుడు వాళ్ళు చదివించాలన్నా, నేను అప్పులు కట్టాలన్నా నాకు ఒక్కడి వల్ల కాదు సార్. ఎందుకంటే నేను నా భార్య కూలి పని చేస్తా కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇద్దరు కూలి పనికి వెళ్తే ఇంటి బాడీకి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, బిడ్డలకు పోషించుకోవాలి. రేపు వాళ్ళకి చదువులకి కానీ మంచి చెడ్డకి నా కాడ అంత స్తోమత లేదు. రేపు నా బిడ్డలకి ఆధారంగా నా బిడ్డలకి ఏదన్నా కానీ గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే
కొంచెం అప్పులు కట్టుకొని ఏదో ఒక ఆటో తెచ్చుకొని నా బిడ్డలకు పోషించుకుంటాను సార్. ఓకే. లేదా ఆర్థిక సాయం వాళ్ళకి కలిగింది వాళ్ళు సాయం చేయాలని కోరుతున్నాను సార్. అలాగే అన్న, మీరు ఇక్కడ అప్పు చేసి అయితే కోవిడ్కి వెళ్ళారు. అవును సార్. సో మీరు కోవిడ్కి వెళ్ళిన తర్వాత పరిస్థితి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో అని మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా ఫోన్లో? చేశాను సార్. ఏమని అర్థమైంది మీకు? వాళ్ళు రోజు కూలి పనికి పోతున్నారు సార్. నా భార్య ఒక్కతే పోయేది ఇది వరకు. నేను కోవిడ్కి వెళ్ళిన తర్వాత నా కూతురు కూడా పనికి వెళ్తుంది సార్. మా నాన్న ఇలాగ వెళ్ళాడు, పాప మా నాన్న ఒకడే కష్టపడుతున్నాడు. నేను చూస్తే ఇలాగ మా అమ్మ ఒకటే కష్టపడుతుంది, ఇంట్లో చూస్తే జరిగేది కష్టం అయిపోయింది, ఇలాగ అప్పులు ఉన్నాయి, కొంచెం బాధలు ఉన్నాయని చెప్పని నా కూతురు కూడా కష్టాన్ని నాకు కష్టం అర్థం చేసుకొని కూలి పనికి వెళ్తుంది సార్. చదువుకునే పాప రోజు పనికి వెళ్తుంది సార్. ఓకే. సో అదే మీ కష్టాన్ని చూసి ఆ పాప కూడా చదువు మానేసి కూలి పనికి పోతుంది అంటే మీకు ఎలా అనిపిస్తుంది అన్నది? నాకు చాలా బాధగా ఉంది సార్. చాలా బాధగా ఉంది. బిడ్డలు చదువుకునే వయసులో కష్టం చేస్తున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడైతే మీరైతే వచ్చేసారు, మళ్ళీ ఇప్పుడు పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు మీరు? ఆ సమస్యని, అప్పుల సమస్యని ఎదుర్కోవాలంటే గవర్నమెంట్ కూడా ఆర్థికంగా ఏమన్నా సాయం చేస్తే ఎదుర్కోగలుగుతాను సార్. లేదంటే సాధ్యం కాదు ఒక్కడి వల్ల. నాకు వెనక ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. నాకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కనీసం సెంటు భూమి కూడా లేదు. ఉన్నదల్లా కష్టం, రెక్కల మీద కష్టం చేసుకొని బతకడం తప్ప వేరే దావైతే లేదు సార్. మా చూడమ్మా, మీ నాన్న మీ ఎదురుగానే ఉన్నాడు. ఇప్పుడు మీ నాన్నకి ఏమి ఇస్తావు? అన్నం తిన్నావా నాన్న అన్నావా లేదా నువ్వు? ఇప్పుడు నాన్నకి ఏమైనా పెడతావా? ఒక ముద్ద పెట్టు. చూడండి, ఇంత మంచి ఫ్యామిలీలో మళ్ళీ మీరు తిరిగి కలుసుకున్నారు. సో ఈ అమ్మాయిని మళ్ళీ మీరు చదివిస్తారా? చదివేస్తాను సార్. వాళ్ళు చదువుకుంటామంటున్నారు, చదివేయాలని ఉంది, కానీ నాకు అంత స్తోమత లేదు సార్ ఇప్పుడు. అదే ప్రభుత్వం ఏదన్నా నన్ను గుర్తించి చెప్పండి, పేదవాళ్ళకి కనికరించి వాళ్ళు ఆర్థికంగా ఏదన్నా సాయం చేస్తే మేము. ఇప్పుడు ఆర్థికంగా అంటే ఏ విధంగా అంటే అమ్మాయికి అయితే ఇప్పుడు మా చిన్నపిల్లలకి అయితే ఉచితంగా స్కూల్లో జాయిన్ చేస్తారు సార్. ఇంకా ఎలాంటి ఆర్థికంగా మీకు సాయం కావాలి అంటే నేనంటూ ఏదైనా బతకడానికి ఒక దారి చూపిస్తే, నాకు ఇలాగా ఒక దారి ఏదైనా, నాకు ఆటో కానీ ఏదైనా కానీ ఒక వెహికల్ ఉంటే నేను కష్టపడుకొని నా బిడ్డలకి ఇంట్లో సమస్యలకి సమాలించుకోగలుగుతాను సార్. మీరు వీడియోలో ఏం చెప్పారు? నేను ఈ సమస్యను తట్టుకోలేకపోయి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ప్రభుత్వం నిన్న ఆదుకొని ఒక మళ్ళీ మంచి గుడికి రప్పించాడనమాట. సో ఫైనల్గా మీరు ఏమంటారు దాన్ని బట్టి? అదంతా వాళ్ళ పుణ్యమే సార్. ప్రభుత్వము చర్యలు తీసుకొని ఒక అబ్బాయి ఇంత దూరం వెళ్ళి ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పని మన టీడీపీ ప్రభుత్వంలో వచ్చి ప్రతి ఒక్కరూ సాయం చేశారు. నన్ను ఈ వీడియో వైరల్ చేసి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా నన్ను చూశారు, నన్ను బయటికి తీసుకొచ్చారు. ఇంత చేసిన వాళ్ళు కొంచెం బతకడానికి కూడా కొద్దిగా దారి చూపిస్తే నేను ఖచ్చితంగా నా భార్య బిడ్డలతోటి సంతోషంగా బతుకుతాను సార్. ఓకే. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఏదో ఒకటి చేసుకొని బతుకుతాను. వాళ్ళు ఏదైనా సాయం చేయాలి. నాన్న కోసం నువ్వు చాలా ఏడ్చావు కదా, ఇప్పుడు నాన్న నీ ఎదురుగానే ఉన్నాడు, నీకు ఎలా అనిపిస్తా ఉంది? చాలా ఆనందంగా ఉందన్న. చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉంది? మీ నాన్న ఎయిర్పోర్ట్కి రాగానే హక్ చేసుకున్నావా? ఇప్పుడు నీ ఎదురుగానే తింటున్నారు, నీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు లేరు కదా మీ నాన్న మీతో, ఇప్పుడు సడన్గా వచ్చారు, ఇండియాకి రప్పించాము, మొత్తం కలిపేసామన్నమాట. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా. ఏందో నాన్నతో మాట్లాడతావా? ఏమైనా మాట్లాడు. కాదు, నన్ను కూలి పని పంపిస్తావా లేకపోతే చదువుకొని పంపిస్తావా అని అడుగు ఒకసారి. నన్ను కూలి పని పంపిస్తావా, చదువుకోవడానికి పంపిస్తావా? నేను చదువుకోవడానికే పంపిస్తానమ్మా. కూలి పని వద్దు, నేను వచ్చాను కదా, నేను కూలి పని చదువుకోవడానికే పంపిస్తాను. బిడ్డ తల్లి, నువ్వు చెప్పు తల్లి, నీకు ఎట్లా అనిపిస్తుంది? కూర్చో నాన్న, కూర్చో. నాన్న వచ్చేసాడు కదా, నాన్న వీడియో చూసినావు నువ్వు? చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? చాలా బాధ అనిపించింది, చాలా ఏడ్చినావు కదా. ఇప్పుడు నానైతే నారా లోకేష్ అన్నగారు అయితే ఎట్టకేలకు మన ఇండియాకి తీసుకొచ్చేసారు, మీ ఇంటికి కూడా తీసుకొచ్చేసారు. నీకు ఎట్లా అనిపిస్తుంది తల్లి? హ్యాపీగా ఉందా? మేకింగ్ ఎంత హ్యాపీగా ఉంది చెప్పు. చాలా హ్యాపీగా ఉంది. ఏం చేస్తావు ఈ హ్యాపీలో నువ్వు? మా నాన్నని బాగా చూసుకుంటావు. ఎట్లా బాగా చూసుకుంటావు? రోజు మా నాన్నకి పని పంపించేసి మమ్మల్ని మా నాన్న చదివిస్తాడు. చదువుకొని మీ నాన్న ఎట్లా చూసుకుంటావు?
మా నాన్న నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మా నాన్న బాగా చూసుకుంటా, మా అమ్మ మా నాన్న. మీ నాన్నే. మీ నాన్నకి ఇప్పుడు ఏమి ఇస్తావు నువ్వు? ముందు పెడతావా? పెట్టు. ఎప్పుడు వెళ్ళిపోతున్నా? లేదమ్మా, ఇంకెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఏదో పని చేసుకుని ఉంటాను. మిమ్మల్ని వదిలి ఇంక పోనులేదు, ఇంకెప్పటికీ ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని వదిలేసి ఇక్కడే ఉంటాను. ఏదో పనికి వెళ్ళినా సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. మిమ్మల్ని వదిలైతే ఎక్కడికి వెళ్ళను. నాన్న ఇంక నుంచి బాగా చూసుకుంటాం నాన్న. మేము రోజు బడి పోతాము, రోజు పని పోనా? పోతాలేమ్మా, నేను రోజు పనికి పోతా, మీరు రోజు పనికి పోయి చదువుకోండి బాగా. నేను ప్రతిరోజు పనికి పోతాను, మీరు బడికి పోయి బాగా చదువుకోవాలి. నేను చదివించుకుంటాను మీకు, సరేనా? అక్క, నువ్వు, నేను, అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉన్నాం నాన్న. సరే అమ్మా, సరే, మేమంతా సంతోషంగా ఉన్నాం. ఇందు నుంచి మీరు బడికి పంపిస్తాను, నేను పనికి పోతాను, సరేనా? మనం సంతోషంగా ఉంటాం, సరేనా? నువ్వైతే బాధపడద్దు, నేను చదివిస్తాను. నేను ఏదో ఒకటి చేసుకొని పని అయినా చేసి మిమ్మల్ని పోషించుకుంటూ చదివించుకుంటూ ఉంటాను, సరేనా? చూడండి ఎంత ప్రేమ ఉంది ఆ అమ్మాయికి, కళ్ళల్లో నీరు వస్తున్నాయ్యా, ఎంత బాధ ఉంటే చూడండి. ఆ తండ్రి బాధ అనేది చిన్న పిల్లలకి తెలియదు అనుకుంటాను, ఇప్పుడు తెలుస్తాను, కళ్ళు ఎదురుగానే నేను చూస్తాను, నాకు కూడా కళ్ళలో నీరు వస్తున్నాయి. అమ్మగారు మీరు చెప్పండి, మీ భర్త గారు అయితే క్షేమంగా అయితే ఇండియాకి వచ్చారు, ఇప్పుడు మీ ముందే వచ్చారు, తింటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు చాలా మీరు అన్నం తినకుండా మా భర్త ఏమైపోతాడో, ఏం చేస్తామో అని చాలా బాధపడ్డారు. ఇప్పుడు మీ కంటి ఎదురుగానే కూర్చొని మీ ఫ్యామిలీతో నేను కూడా మీతో పాటు కలిసి తింటున్నాను అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేనంత సంతోషంగా కూడా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ భర్త గారితో ఏం మాట్లాడతారు? మాట్లాడండి, ఇట్లా ఎదురుగానే మాట్లాడండి. ఇప్పుడు కొయ్యేటికి వెళ్ళాం కదా, ఇంకా ఎప్పుడు కొయ్యేటికి వద్దు, ఎక్కడికి వెళ్ళేది వద్దు, ఉన్న దాంట్లోనే కూలి చేసుకొని సర్దుకొని ఉన్న దాంట్లోనే పిల్లల్ని చదివించుకుంటూ మనము లక్షణంగా సంతోషంగా గడుపుతాము. సరే, మనం ఇద్దరు పనికి పోదాం, బిడ్డల్ని చదివించుకొని ఎక్కడికి వెళ్ళలేదు ఉందాం. మనం సంతోషంగా ఉండాలంటే మన ఇద్దరు కష్టపడుకొని పిల్లల్ని చదివించుకుంటాం. నువ్వేం మాట్లాడుతావు తల్లి ఇద్దరితో? ఏం చెప్తావు? మీ నాన్నకి ఏం చెప్తావు, అమ్మకి ఏం చెప్తావు చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళండి అమ్మ, మీకు ఇక్కడే ఉండి చదివించుకుంటా. పోయేటికే కాదు, ఎక్కడికే వెళ్ళను, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని లక్షణంగా చదివించుకుంటాను, బాగా చూసుకుంటాను. ఓకే అన్న, ఫైనల్గా మీ బిడ్డలకు మీరు ఏం చెప్తారన్నా? వాళ్ళకంటే నాకు ఆస్తులు ఏమి లేవన్నా, వాళ్ళే నాకు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అంతా వాళ్ళే. వాళ్ళ కోసమే నేను బతుకున్నాను అంతే. ఇంక వాళ్ళ తప్ప నాకు ఏది లేదన్నా. వాళ్ళ కోసం, వాళ్ళకి చదివించడం కోసం నేను నా ప్రాణమైన ఇచ్చి పోషించుకుంటూ చదివించుకుంటాను. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాను. ఓకే, తినండి. చూసారు కదండి, మనం ఈ మధ్యకాలంలో గోట్ లైఫ్ అనే సినిమా ఒకటి వచ్చిందనమాట. సేమ్ స్టోరీని ఇది కూడా ఏదో పని చేయాలని అక్కడికి వెళ్తాము, తీరా చూస్తే ఎడారి ప్రాంతంలో వేసి అవి మేపండి, గొర్రెలు మేపండి, అందులో ఇంకోటి లిటికేంద్ర అంటే 2 కిలోమీటర్స్, అదే 2 కిలోమీటర్ల వరకు నీళ్లు తీసుకెళ్ళి అక్కడ నీళ్లు పోయాలంట. ఎంత కష్టం అండి, 60 డిగ్రీల వేడి ఉంటుంది అక్కడ. సో ఆ కష్టాన్నంతా భరించి నిజంగా ఒక వీడియో వైరల్ అయితే చేశారనమాట. ఈ ప్రజలందరూ నిజంగా చాలామంది ఇతన్ని సపోర్ట్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. నిజంగా గవర్నమెంట్ గ్రేట్ అనమాట. వైరల్ అయిన వీడియోని తక్షణమే చూసి స్పందించి ఇండియాకైతే రప్పించినారు. ఇదైతే నేను చాలా గ్రేట్ అని చెప్పుకుంటున్నాను. సో ఇదే అండి.